హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను విత్ ఫన్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. రాయలసీమ సద్ది భక్షాలు చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎక్కడ ఎవరు చేసి ఉండరు ఇలాంటివి. రాయలసీమలో చాలా ఫేమస్ అండి. దేవుడు ప్రసాదంగా పెట్టుకుంటారు, తినడానికి పెట్టుకుంటారు. పిల్లలైతే మరీ ఇష్టపడి అయితే మళ్ళీ చేయించుకొని అయితే తింటారండి. ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు చూసేద్దాము. ఏం లేదండి, చిన్న గిన్నె తీసుకోండి. ఇది మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి. నేను మైదా పిండి అంత మంచిది కాదు పిల్లలు అని చెప్పేసి అయితే గోధుమ పిండితో అయితే చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. మనకి కావలసినంత గోధుమ పిండి అయితే తీసుకోండి ఒక గిన్నెలోకి. తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్లు, 1/2 స్పూను పంచదార వేయండి. తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. రెండు బాగా కలుపుకొని మనం చపాతీ పిండిని ఎలాగా ముద్దలాగా కలుపుకుంటామో అలా కలుపుకొని 10 నిమిషాలు బాగా ఫ్రెష్ చేయండి. మెత్తగా ఉంటే చక్కగా పొంగినట్టు వస్తాయండి పూరీలు. మీరు బాగా ఫ్రెష్ చేసి నొక్కడం వల్ల చపాతీ పిండి బాగా కలిగిపోద్ది అనమాట. 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాము. అది 10 నిమిషాలు పక్కన పెట్టుకునే లోపు అయితే మనము ఒక మూకుడు తీసుకొని అందులోకి 1 కప్పు అండి, 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. అంటే ఏంటి, ఉప్మా రవ్వ అండి, గోధుమ రవ్వ కాదు, సారీ, ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి. బాగా దోరగా వేయించుకుంటున్నాను. కలర్ చేంజ్ అయ్యేదాకా అయితే వేయించుకుంటున్నాను. చూడండి, వేగిన తర్వాత దాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. అదే మూకుల్లో మనమైతే ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ అండి, 2 గ్లాసులు అయితే వాటర్ తీసుకున్నాను. వాటర్ మరిగిపోయాక మరుగుతూ ఉన్నప్పుడైతే పంచదార వేసుకోండి. మీ టేస్ట్కు తగినంత వేసుకోండి. స్వీట్ అయితే నేనైతే 3 గరిటెలు అయితే వేసుకున్నానండి. బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఉప్మా రవ్వ, వేగిపోయిన ఉప్మా రవ్వ కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. కలుపుతూ ఉండండి. ఎందుకంటే ఉప్మా రవ్వ తొందరగా కింద అడుగంటిపోద్ది. తర్వాత అండి బాగా గట్టిగా అయ్యేంత వరకు పొయ్యి మీదే బాగా వేయించుకోండి. గట్టి పడుతుంది అన్నప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని ఫ్యాన్ కింద అయితే పెట్టుకోండి. కొంచెం చల్లబడితే మనం భక్షాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇది కర్నూలులో చాలా ఫేమస్ అయిందండి భక్షాలు. మీకు ఎవరికి ఇక్కడ నాకు తెలిసి ఉండదు. సద్ది భక్షాలు అంటారు మా ఊరు సైడ్ అయితే. ఇప్పుడైతే మనం చపాతీని చిన్న ఉండల్లాగా అయితే చేసుకుందాము. ప్లీజ్ అండి, ఈ చపాతీ చేసుకునే లోపు అయితే నేను చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చాలామంది అయితే ఛానల్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, మీరు చేసే సపోర్ట్ వల్ల నాకు చాలా యూజ్ ఉంటుందండి ఛానల్కి. మీ దగ్గర నుంచి పోయేది ఏం లేదండి. మీరు చేత్తో నొక్కి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ వల్ల నా ఛానల్ గ్రోత్ బాగా పెరుగుతుంది. ఇలా చిన్న ఉండలు చేసుకునండి, మన సేమ్ చపాతీ లాగండి. ఇలా మనం కొంచెం మందంగా కాకుండా పలుచగా అయితే చేసుకుందామండి. ఎందుకంటే అందులో స్టఫ్ పెడతాం కదా, మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అలా రౌండ్గా చేసుకున్నాక అండి, అన్నీ ఒకటే విధంగా అయితే మనం చేయలేం కదా, మనం కూడా మానవులమే. ఒకటి చిన్నది ఒకటి పెద్దది వస్తుంది. అలా భక్షాలు ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉండకూడదని నేను ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకున్నానండి. ఆ ప్లేట్కి తగినట్టు అన్ని భక్షాలు అయితే అదే సైజులో అయితే చేసుకుంటానండి. అందుకనే దాంతో కట్ చేసుకున్నాను. మీకు చూపించడానికి మటుకు ఒక 6 భక్షాలు అయితే చేస్తున్నానండి. ఇప్పుడు మనం భక్షాలు చేసుకునే లోపు పక్కన పొయ్యి మీద కడాయి మీద ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందామండి. అంతలోపు అయితే మనం ఇప్పుడు భక్షాలు అయితే చేసేసుకున్నాం. ఈజీ ప్రాసెస్ అండి, ఏమీ కష్టపడక్కర్లేదు. మన స్టఫింగ్ పెట్టేసి నొక్కేయడమేనండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి. మీ పిల్లలు ఇష్టపడి మరీ కావాలి అని చేయించుకొని మరీ తింటారు. చూడండి, అలా రౌండ్గా చేసుకొని మనం అది ఓపెన్ అవ్వకుండా బయటికి రాకుండా చూసారు కదా, మీకు తెలుసు ఈ ప్రాసెస్ అయితే తెలుసు. ఇదేనండి భక్షాలు అంటే, సద్ది భక్షాలు అంటారు మా ఊరు సైడు. ఉప్మా రవ్వతో అయితే చేసుకుంటారండి. చాలా టేస్ట్గా ఉంటుంది, నిజంగా చెప్తున్నానండి. చపాతీతో చేసుకోండి, ఇంకా పూరినట్టు ఉంది, భలే టేస్ట్గా ఉంటాయి.
మెత్తగా కూడా ఉంటాయండి, గట్టిగా ఏమీ ఉండవు, చాలా మెత్తగా ఉంటాయి. పిల్లలు ఇష్టపడి మరీ తింటారు. అన్నీ ఇంతేనండి, ముద్దగా చేసుకొని అవి బయటికి రాకుండా కవర్ చేసేయడమేనండి. మీరు ఆయిల్ హీట్ లాగేసుకుంటుందేమో, పీల్చుకుంటుందేమో అని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ ఓపెన్ అయినా అది ఆయిల్ అయితే ఏం పీల్చుకోదండి. చూపిస్తాను చూడండి మీకు. నేను పేపర్ కూడా వేయకుండా అయితే చూపిస్తాను. ఆయిల్ అయితే అసలు చుక్క కూడా లాగదండి, పీల్చుకోదు. తర్వాత వేడి అయిన తర్వాత నూనెలో ఇప్పుడు మనం తయారు చేసుకున్న భక్ష్యాలను అయితే అందులో వేసేసుకుందాము, ఒకటి తర్వాత ఒకటి. చూడండి, నీట్గా స్టెప్ బై స్టెప్ మీకు చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందని, లేకపోతే స్కిప్ చేశాక ఇది లేదు మేడం గారు, ఇది చెప్పలేదని చెప్పేసి మీరు కామెంట్ అయితే పెడతారు. ప్లీజ్ అండి, ఎవరికైనా నచ్చితే ఇంట్లో ట్రై చేస్తే ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో లేదో. ఒకవేళ బాగుందంటే బాగుందని పెట్టండి, లేకపోతే లేదు. ఇదండి ప్రాసెస్, ఈజీ ప్రాసెస్, ఈజీ వేలో అయిపోద్ది. మీ పిల్లలు ఇష్టపడి మరీ తింటారు. మీకు కావాలనుకుంటే కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ కామెంట్ కానీ చేయట్లేదు. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. ఇలా వేపుకున్న తర్వాత చూడండి, మీకు చూపిస్తున్నాను. పేపర్ కూడా వేయట్లేదు, ఎందుకంటే మీకోసం వేయట్లేదండి. ఎందుకంటే ఆయిల్ ఏం లాక్కోండి, ఇవి ఆయిల్ అయిపోతుంది, ఆయిలీగా ఉంటుందేమో, పిల్లలు తినకూడదేమో అనేది ఏమీ లేదు. చూడండి, మీకు ఎంత మెత్తగా ఉన్న భక్ష్యాలు మీకు కావాలి అనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. మా ఇంట్లో అయితే ఇష్టపడి అయితే మళ్ళీ చేయించుకొని అయితే తిన్నారు మా పిల్లలు. ఒకసారి మీరు ట్రై చేయండి, ఓకేనా అండి? ఓకే అండి, ఇంతే అండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే యూజ్ అవుతుందండి. కంపల్సరీ నా వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఇంతవరకు ఓపికతో నా ఛానల్ చూసి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.